గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్. ఈరోజు ప్లాన్స్ మొత్తం షాపింగ్ చటుచక్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మోస్ట్లీ డే అంతా అక్కడే అయిపోతుంది. ఓకే. సో ఈ మార్కెట్‌లో ఒక కంప్లీట్ డే అయిపోతుందని చెప్పి ఒక డే దీనికే పెట్టుకున్నాం. వెళ్ళాక అంటే స్టాల్స్ చాలా చాలా ఎక్కువున్నాయి. మోస్ట్‌లీ అన్ని ప్రొడక్ట్స్ మినిమమ్ స్టార్టింగ్ ప్రైస్ 100 బాత్. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తే 100 బాత్‌కి 3 అలా. సో మిగతా ప్లేసెస్‌లో కన్నా అన్నీ మాల్స్‌లో అన్నిటికన్నా ఈ మార్కెట్‌లో మీకు అఫోర్డబుల్‌గా దొరుకుతాయి. ఇంకా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీనే. కాకపోతే చాలా నారో లేన్స్ బాగా ప్రిపేర్ అయ్యారండి. కంఫర్టబుల్ షూస్, కంఫర్టబుల్ బట్టలు అవి వేసుకొని రండి. ఒకవేళ పిల్లలతో ఉంటే స్ట్రోలర్ తెచ్చుకోండి. మార్కెట్ అంటే డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయేమో, కానీ మీకు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి, ఇంకా మ్యాంగో స్లైసెస్ అవన్నీ, స్టిక్కీ రైస్ అని చాలా థాయ్ ఫుడ్ అంతా దొరుకుతుంది. సో స్టాల్స్ అవి చూసుకుని తిరండి. మేము మధ్యలో ఆకలి వేసి ఒక స్టాల్లో తిన్నాం, కానీ అక్కడ అంత క్వాలిటీ నచ్చలేదు. సో వదిలేసాం. కానీ బయటకు వచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాం. చాలా షాపింగ్ చేసా. ఒక హాల్ కూడా చేశాను. ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తా. కోకోనట్ ఐస్ క్రీమ్ ఓకే, కానీ ఇందాక చెప్పా కదా ఒక ప్లేస్లో ఫ్రైడ్ రైస్ తిన్నామని. ఇదే ఆ ప్లేస్ బాబోయ్. ఓ మై గాడ్, అందరూ తింటున్నారని చెప్పి వెళ్ళాం, కానీ చాలా దారుణంగా ఉంటుంది. 2-3 స్పూన్స్ నోట్లో పట్టుకొని ఇంక డోకొచ్చింది. అక్కడ ఆయిల్ స్మెల్, అది ఆయిల్ వాడుతున్నారో దేనిదైనా ఫ్యాట్ వాడుతున్నారో అర్థం కాలేదు. రిస్క్ అని చెప్పి ఇంక వదిలేసాం. నాది ఇంకా భువన్ది పాస్పోర్ట్ కవర్ ఏమో అమెజాన్లో ఏదో సోతిది అప్పుడు ఏదో అర్జెంట్గా కావాలంటే ఆర్డర్ చేసా. మిహిరాన్కి మాత్రం ఇక్కడ అంటే కస్టమైజ్ చేస్తున్నారు. మీ పేరు అక్కడ మనకి ఇండియాలో కూడా సైట్స్ ఉన్నాయి అనుకుంటా. మీ పేరు కావాల్సిన ఈ చార్మ్స్ అవి సెలెక్ట్ చేసుకునేవి. సో అది వాడికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ అవన్నీ పెట్టి ఒకటి తీసుకున్నాం. పక్కకు వచ్చి చూసేసరికి ఇక్కడ మన హిందూ గాడ్స్ ఐడల్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్. జనరల్గా మనకి వినాయకుడు ఓన్లీ అంటే మూషికం ఎలుకతోనే కనిపిస్తారు కదా, వాహనం. కానీ ఇక్కడ అంటే క్యూట్గా చిన్న బేబీ గణేష మొత్తం అన్ని యానిమల్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్తో ఉన్నాయి. కొంచెం వింతగా, అంటే వింతగా కాదు, ఎప్పుడు చూడలేదు కదా, అంటే చూడలేదు కాబట్టి కదా వింత. అందుకే బాగుంది కదా అని వీడియో తీసా. దాని తర్వాత నేను తప్పిపోవడం జరిగింది. చెప్పాను వాట్సాప్ లొకేషన్ పెట్టుకుని పొరపాటును కూడా ఈ ఫోన్స్ ఒక దగ్గర ఉంచుకోండి. మార్కెట్ చాలా పెద్దది. One eternity later. మొత్తానికి లోపల ఉన్న సందులు గొంతుల నుంచి బయటకు వచ్చాం. ఇది కొంచెం పెద్ద రోడ్లా ఉంది. ఆల్సో ఎగ్జిట్కి దగ్గర అనుకుంటా. పాపం మా ఆయన షాపింగ్ అయిపోయింది అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఇంకా మేజర్ షాపింగ్ ఇక్కడే అయిందనమాట. అంటే ఎండ్కి వెళ్తున్న దారిలో చాలా స్టాల్స్ ఉన్నాయి, నా తప్పేం లేదు. ఓకే, ఫ్రూట్స్ కూడా దొరుకుతుంటే తీసుకున్నాం. మిహిరాన్కి ఫోటో ఒకటే మిగిలింది, మసాజ్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ డే యాక్చువల్లీ మసాజ్ ఇంకా ప్లాటినం మాల్ ప్లాన్ చేసాం, కానీ నా షాపింగ్ పిచ్చికి ఏమీ కొనలేదు. ప్లాటినం మాల్లోనే తిరిగి తిరిగి అయిపోయింది టైం మాకు. సో హడావిడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనమాట. యప్. సో ఇక్కడ మీకు సోప్స్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. అంటే ఫ్రేగ్రెన్స్ కమ్ షేప్స్ కూడా, కొంచెం ఆడ్ షేప్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని డీసెంట్వి మేము సోనేర్స్లో పట్టుకెళ్ళాం రిలేటివ్స్ వాళ్ళకి ఇవ్వడానికి. ఇక్కడ నేను మిహిరాన్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. దొరక కూర్చోడానికి ప్లేస్ దొరికింది. బోన్ కొంచెం చూసి వస్తాను ఏమైనా ఉన్నాయేమో తనకి అని వెళ్ళాడు. స్టిక్ బుక్ టు ద రెస్క్యూ. మిహిరాన్ కూడా అప్పటికే క్రాంకీ అయిపోయాడు స్ట్రోలర్లో కూర్చొని. సో స్టిక్ బుక్తో ఆడుకుని కాసేపు టైం అలా స్పెండ్ చేసాం. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఓపిక ఏం లేదు. మార్నింగ్ ఏమో హాల్ చేసేస్తా రూమ్కి వచ్చి అనుకున్నా, కానీ అంత లేదు సీన్.
యప్. సో ఇది లాస్ట్ బ్లాగ్ ఇంకా లైక్ థాయిలాండ్ సిరీస్లో. దీని తర్వాత మోస్ట్లీ హాల్స్ అవి వస్తాయి అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.